వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. అల్లూరు జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అల్లూరు జిల్లా పరిధిలో 1488 ఓటర్లకు గాను ఈ ఎన్నికల నిమిత్తం 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు గాను ఎవరికి వర్గానికి చెందిన వారు తమ వంతు కృషి చేశారు. అలాగే ఓటర్లు కూడా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఉక్కుంపేట ప్రధాన కేంద్రంలో నిర్వహించిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సజావుగా కొనసాగించేందుకు ఎంఆర్ఓ జయప్రకాష్, విఆర్ఓ రత్నకుమారి, ఆర్ఐ, విఆర్ఏ సంపత్ కుమార్ సమక్షంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే పోలింగ్ కేంద్రంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎటువంటి గొడవలు ఇతరితర ఘటనలు చోటు చేసుకోకుండా ఉక్కుంపేట మండల ఎస్ఐ సురేష్ సమక్షంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకు నియోజకవర్గ పరిధిలో ఉక్కుంపేట 113, అరకు 117, డుంబురుగూడ 71, పెదబైలు 97, ముంచింపుట్టు 53, అనంతగిరి 56 పోలింగ్ అయిందనే సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ అల్లూరు జిల్లా పరిధిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగింది. ఇక్కడ బూత్లో 124 ఓట్లమ్మ. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఉక్కుంపేట మండలంలో పిఎస్ నెంబరు 78 గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. దానికి ఈరోజు మొత్తం మాకు 124 ఓటర్స్ ఉన్నాయి. ఆ ఓటర్స్లోనే మాకు ఈరోజు పోలైనవి మేల్ 67, ఫీమేల్ 46, మొత్తం 113 ఓటర్స్ ఇక్కడ ఓటు వేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి యాంటీ ఓట్స్ ఇన్సిడెంట్ జరగలేదు. పోలీసు వాళ్ళు అందరూ కూడా సహకరించి ఈరోజు ఇక్కడ సజావుగా జరిగిందని ఎలక్షన్స్ మీ అందరికీ తెలియజేయడం.